మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇగో వచ్చే నెల 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు. రేవంత్ను అందరూ ఆడుకొని వదిలేస్తారు. అవినీతి పరులంతా సర్దుకుంటారు. రాష్ట్రంలో 10 కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం. తెలంగాణలో అధికారంలోకి వస్తాం, రిజర్వేషన్లు రద్దు చేయం. ఇది మోదీ గ్యారంటీ. రాష్ట్రంలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు, అదంతా కూడా ఢిల్లీకి. నా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తే పోలీసులు వెంట పడరా? నాపై రేవంత్ కేసు ఫైల్ చేయించాడు, కానీ నేను ఆయనలా ఏడవను. కాగజ్ నగర్, నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్ సభల్లో అమిత్ షా రావడం జరిగింది. సో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏకంగా 10 సీట్లకు పైగే వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ నేషనల్ సర్వేస్ ఏం చెప్తున్నాయి, నేషనల్ సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే ఈసారి మూడోసారి మోడీ వస్తున్నప్పటికీ జర డౌట్ఫుల్గా ఉంది. నార్త్ సైడ్ మొత్తం బీజేపీ వీక్ అయింది. నార్త్ సైడ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా మణిపూర్లో అయితే బీజేపీ నుండి ఎంపీ స్థానాలు రావు. సో రకరకాల అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి అందులో అంత వాస్తవం ఎంత ఉందనేది కూడా తెలియదు. ఎందుకంటే లైక్ నేషనల్ ఛానల్స్ కొంతమందికి మద్దతు ఇస్తే ఇంకొన్ని ఛానల్స్ ఇంకొన్ని పార్టీస్కి మద్దతు ఇస్తూ ఉన్నది. సో ఈ మద్దతుల పర్వం నడుస్తూ ఉంది కాబట్టి అంటే ఎవరికి అనుకూలమైనటువంటి సర్వేలు వాళ్ళు బయట పెడతా ఉన్నారు. సో అందుకే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. తెలంగాణలో కూడా పబ్లిక్ మూడ్ చదివే సర్వేలు అన్నీ కూడా ఏందనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకని తెలంగాణ పీపుల్స్ మూడ్ మారిపోతా ఉన్నది, రోజు రోజుకి మారిపోతా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి చూద్దాం. మల్కాజ్గిరిలో మొన్నటి దాకా మోడీ వేవ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? ఖచ్చితంగా మోడీ వేవ్ ఉన్నంత మాత్రాన ఈటల రాజేందర్కి వేయాలని తెలియదా? ఈటల రాజేందర్కి ఎట్లేస్తాం అని ముఖ్యంగా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనకి విపరీతమైనటువంటి యాంటీగా ఉన్నారు. సో అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈటల రాజేందర్ కోసం పనిచేస్తలేదు అనేది ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. అండ్ బీజేపీ కార్పొరేటర్ ఎవరైతే గెలిచిన అతను ఉన్నాడో, ఆ కార్పొరేటర్ గెలిచిన 2 రోజులకే ఫార్చునర్ కారు, ఒక 10 రోజులకే 2 ఫ్లాట్లు కొన్నాడు అని అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన మీద గుర్రు పెట్టి చూస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఈ లోకల్ కార్పొరేటర్లు ఎవరైతే బీజేపీలో గెలిచిన వాళ్ళు ఉన్నారో 2-3, సో ముఖ్యంగా ఒక పర్సన్ మల్కాజ్గిరిలో ఉన్నాడు. సో అతను అంటే అక్కడ లోకల్ పబ్లిక్కి ఎవరికి కూడా పడదు. సో ఇట్లా ఆయన ముఖం చూసి లోకల్లో కూడా ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు. సో మొన్నటి వరకు మోడీ వేవ్ అన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ గురించి వచ్చింది. అఫ్ కోర్స్ మోడీని చూసి ఓట్లేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది గెలవడానికి పనికిరాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కరీంనగర్లో బండి సంజయ్ ఉన్నాడు. అక్కడ కూడా మోడీ వేవ్ ఉంది. ఎవరు చూడు మోడీకేస్తాం అంటున్నారు, కానీ వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నది బండి సంజయ్, మాస్ లీడర్. సో బండి సంజయ్ ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి ఒక కార్యకర్తలాగా పనిచేసినటువంటి వ్యక్తి. జనాల మధ్యలో ఉంటాడు, కార్యకర్తల్ని పట్టించుకుంటాడు. సో ఇట్లా మంచి పేరు ఉంది కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు కూడా ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు. అదే ఇక్కడ మల్కాజ్గిరి విషయానికి వస్తే గ్రౌండ్లో కార్యకర్తలు ఎవరు కూడా అంత జోష్గా పనిచేయట్లేదు. సో ఇక్కడ కార్యకర్తలు జోష్గా పనిచేయకపోవడము, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయకపోవడము, ఈటల రాజేందర్ గారు ఏదో కన్నింగ్ రాజకీయాలు, సో ఇవన్నీ మొన్న చూస్తే ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఎస్టీఎస్సీల మీద దాడులు చేయడము, సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని. అండ్ ఎల్బీ నగర్ సైడ్ అయితే ఈటల రాజేందర్ అంటే ఎవరో కూడా తెలియదు. ఇక్కడ కొంచెం ఈ నాగోలు అటు సైడ్ ఈటల రాజేందర్ గారు ఎవరు తెలియదు. ఈటల రాజేందర్ గారు ఎక్కడ తెలుసు? ఆ హుజరాబాద్లో తెలుసు. మళ్ళీ ఇక్కడ షామీర్పేట్కి వెళ్ళి కొంచెం ఏదో మల్కాజ్గిరి ప్రాంతంలో కొద్దిగా ఒక సైడ్ ఆఫ్ మేడ్చల్ మల్కాజ్గిరి రూట్లో తెలుసు తప్ప, మళ్ళీ కుక్కడపల్లి ఇటు సైడ్ కొంచెం తిరుగుతూ ఉంటే ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈయన ఈ రూట్లో రాలేదు. సో రకరకాల అంశాలు. అండ్ అట్లనే ఇక్కడ చేవెళ్ళ విషయానికి వస్తే అక్కడ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అక్కడ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఎవరు చెప్తలేరు, అంతా మోడీ అనే చెప్తున్నారు. సర్వేలో చెప్పేటప్పుడు మోడీ అనే చెప్తున్నారు.
అంటే మోడీ మీద ప్రేమతో చెప్తున్నారు తప్ప కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ప్రేమతో కాదు. ఇన్ఫ్యాక్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డికి అహంకారం ఎక్కువ. ఎవరైనా కార్యకర్తలు పోయి మాట్లాడినా ఎందుకు వచ్చినామని అంటాడు. మళ్ళా ఈరోజు చెప్పిన విషయం రేపు చెప్పాడు, మర్చిపోతాడు. సో ఆయన వాళ్ళ ఏదైతే రంగారెడ్డి అనే జిల్లా పేరు ఉందో వాళ్ళ పేరు, సో ఈయన ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఆ రంగారెడ్డి జిల్లాలో తిరగలేదు. ఎప్పుడు కూడా ఆయన బిజినెస్లో, ఆయన హాస్పిటల్స్, ఆయనకు అనుకూలమైనటువంటి ఏదైనా అంశాలు ఉంటేనే రావడం తప్ప కొండా విశ్వేశ్వరరెడ్డి అనే పర్సన్ని ఆడ గ్రౌండ్లో ఊర్లల్లో, నేను చెప్పేది సిటీస్లో గుర్తుపట్టినప్పటికీ ఊర్లల్లో గ్రామ పంచాయతీలలో పోయి అడిగితే కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఎవరికి కూడా తెలియదు. ఇంకా మోడీ పేరు తెలుసు అందరికీ. సో అట్లేదో మోడీ వేవ్ తోటి మేనేజ్ చేయొచ్చు అన్న టాక్ వినబడతా ఉంది తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా కొండా విశ్వేశ్వరరెడ్డి కోసమే ఓట్లేయాలి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమంటారు, కొండా విశ్వేశ్వరరెడ్డి మొహం చూసి ఎవడు ఓట్లేసే పరిస్థితి అక్కడ లేదు. అండ్ మధ్యలో ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుండి మోడీని చూసి పడ్డ ఓట్లు కూడా సిటీస్లోకి వెళ్ళి మోడీని చూసి ఓట్లు వేస్తారు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామ స్థాయిలలో ఎవరు కూడా ఓట్లేరని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు సర్వేలలో, కొన్ని సర్వేలలో. అండ్ అదే రకంగా ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం. అదే కాసాని జ్ఞానేశ్వర్ అయితే పార్టీలకు అతీతంగా, అంటే బీఆర్ఎస్ పక్కన పెడితే కాసాని జ్ఞానేశ్వర్ బీసీ బిడ్డ, ముదిరాజ్. అండ్ అదే రకంగా 99 కులాలకు ఆయన స్థాపించి అధ్యక్షుడుగా ఉన్నారు. ఎంతో సేవలు చేసిరు, బీసీలను కాపాడుకుంటూ వచ్చింది, సబ్బండ వర్గాలకు ఏది అడుగుతా అది చేసిండు. ఆయన చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా, మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా అద్భుతంగా చేసిండు రంగారెడ్డి జిల్లాని, సొంత ఖర్చులు, సొంత నిధులు. సో ఇట్లా కాసాని జ్ఞానేశ్వర్ మీద మంచి అభిప్రాయం ఉన్నది ప్రజలకు. పార్టీలు పక్కన పెడితే కాసాని జ్ఞానేశ్వర్ మీద ఒక మంచి గౌరవమైనటువంటి ఒక అభిమానం ఉన్నది. ఇకపోతే ఇక రంజిత్ రెడ్డి ఇక బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు, బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. కానీ ఇక్కడ ఏంది, లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్గా, ఎక్కడైతే ఈ వికారాబాద్ రంగారెడ్డి జిల్లా ఉందో అక్కడ చాలా మటుకు, అంటే వికారాబాద్ మీకు తెలుసు, అక్కడ మనకు స్పీకర్ గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గారు ఎమ్మెల్యేగా గెలిచినారు అక్కడ నుంచి. సో అక్కడ గ్రౌండ్లో మొత్తం కూడా కాంగ్రెస్ క్యాడరే ఉంది. అండ్ దీనికి తోడు అక్కడ పబ్లిక్ అందరూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు, రేవంత్ రెడ్డి గారు, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళకి పోవాలంటే, మన కొడంగల్కి పోవాలంటే ఎక్కడికి వెళ్ళి పోవాలి, హైదరాబాద్ నుంచి కొడంగల్ పోవాలంటే ఈ చేవెళ్ళ ప్రాంతం నుంచే పోవాలి. చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్, ఇక పరిగి, సో ఈ రూట్లోకి వెళ్ళే కొడంగల్కి పోవాలి. మరి దేశం మొత్తం కొడంగల్ గురించి చెప్పాలి, కొడంగల్ అద్భుతంగా తీర్చిదిద్దుతా, అట్లాగే కొడంగల్కి నెంబర్ ఆఫ్ కంపెనీస్ తీసుకొస్తాం, కొడంగల్ని అద్భుతంగా డెవలప్ చేస్తామని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కంపెనీలు ఎక్కడి నుంచి పోవాలి, కంపెనీలు పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఇదే చేవెళ్ళ పార్లమెంట్ పరిధి నుంచే కొడంగల్కి పోవాలి. సో పబ్లిక్ అందరు ఏం ఆలోచిస్తారు, ముఖ్యంగా రైతులు, అక్కడ కొడంగల్లో కంపెనీలు వచ్చినా రేవంత్ రెడ్డి గారు ఇదే రూట్లోకి వెళ్ళిపోయినా మనకు తెలుసు రోడ్లన్నీ కూడా ఘోరాది ఘోరంగా ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో. ముఖ్యంగా చేవెళ్ళ, వికారాబాద్ రోడ్లు చూస్తే, వికారాబాదు ఇక దారూర్ రోడ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. సో ఈ రోడ్లన్నీ కూడా అసలు డెవలప్మెంట్ లేవు, నోచుకోలేదు. గంటలు పోవాల్సింది 2 గంటలు పడతాయి, 2 గంటలు పోవాల్సింది 4 గంటలు పడతాయి, చాలా గలీజ్ రోడ్లు అవి. సో ఇక్కడ ఏంది, వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు లోకల్లో అంటే, ముఖ్యంగా అంటే మా దృష్టికి వచ్చి, నేను 3 పార్టీస్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నా, మా దృష్టికి వచ్చింది ఏంటంటే రేవంత్ రెడ్డి కొడంగల్కి మాటికి పోతా ఉంటాడు. సో ఒక ముఖ్యమంత్రి ఈ రోడ్ల పొంటి పోతా ఉంటే ఏం పడతాయి, ఫస్ట్ అమ్మో మా ఏరియాకి ముఖ్యమంత్రి వస్తుందని చెప్పి హుటాహుటిన రోడ్లు వేస్తారు. ఇది సర్వసాధారణం. మునుగోడు ఎలక్షన్ అప్పుడు రాత్రికి రాత్రే రోడ్లు ఎట్లా వచ్చినాయో అట్లనే ఈ రేవంత్ రెడ్డి గారు కాన్వాయి ముఖ్యమంత్రి మా ప్రదేశాల నుంచి, అంటే చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు నుంచి కొడంగల్కి పోతాడు. హైదరాబాద్ నుంచి పోయేటప్పుడు మరి ఈ రూట్ అంతా కూడా ముఖ్యమంత్రి పోయే రూట్ కాబట్టి సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది అక్కడ మొత్తం కూడా. లోకల్లా రోడ్లు కూడా అద్భుతంగా ఉంటాయండి. అట్లనే కొడంగల్లో కంపెనీలు పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు, రైతుల భూముల రేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగిపోతాయి. సో అవన్నీ కూడా పెరిగిపోతాయి. సో అందుకే అండ్ ఇంకోటి ఏంది, ఇక్కడ మైనారిటీలు ఎక్కువ, వికారాబాదు, తాండూరు, మొయినాబాద్, సో ఇవన్నీ చేవెళ్ళ, ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరూ ఓట్లు ఎక్కువ కూడా ఎవరికి వేస్తారా నాయన అంటే ఇప్పుడు ప్రస్తుతం
కాంగ్రెస్కో లేకపోతే బీఆర్ఎస్కో వేస్తారు, కానీ బీజేపీకి అయితే అంతగానం వేయరు. అంటే వేసినా బీజేపీ మీద మమకారంతోటో ప్రేమతోటో లేకపోతే మోడీని చూసో త్రిబుల్ తలాక్ని చూసి కొంతమంది వేస్తారు. అంటే ఒక 10% ఒక బ్రాడ్గా థింక్ చేసే వాళ్ళు ఎవరైనా 10% ఉంటే అట్లా ఒక 5% వేస్తుండొచ్చు, కానీ అందరైతే గంపగుత్తగా వేయరు. సో ఈ ఈక్వేషన్స్లో మరి ఏం జరగబోతోంది? ఒక పక్కన కాసాని జ్ఞానేశ్వర్ బీసీ, అట్లనే ఇక్కడ రెడ్డి అక్కడ రెడ్డి. సో మధ్యలో ఈ ఈక్వేషన్స్. అక్కడైతే కొండ విశ్వేశ్వరరెడ్డిని అయితే ఎవరు గుర్తుపట్టే ప్రసక్తి కూడా లేదు, చాలా కొండ విశ్వేశ్వరరెడ్డిని గుర్తుపట్టడం. సో రంగారెడ్డి గారి పేరు చెప్తే గుర్తుపడతారు, కానీ కొండ గారి పేరు చెప్తే ఎవరు గుర్తుపడతారు, ఎందుకంటే ఆయన గ్రౌండ్లో ఇప్పటి వరకు తిరగలేదు. పాయింట్ నెంబర్ 1. సో అట్లనే ఇక్కడ బీసీ అయితే ఇక్కడ ఏమైతుందంటే లాస్ట్ మూమెంట్లో అంటే 2 రోజుల ముందు కూడా పబ్లిక్ వేవ్ అనేది, అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ థింకింగ్ అనేది మారిపోబోతుంది. సో లాస్ట్ మూమెంట్ వరకు ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది. వీళ్ళ టర్న్ అయిన మూడ్ ఎవరికి ఓట్లు వేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో చాలా సర్వేలు చెప్తున్నారు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి, కానీ లాస్ట్ 2 days ముందరే పబ్లిక్ మూడ్ అనేది ఆల్ ఆఫ్ సడన్గా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాగా మారిపోబోతోంది. సో ఇవన్నీ కూడా జరగాలంటే ఎలక్షన్ అవ్వాలి, ఎగ్జిట్ పోల్స్ రావాలి, అండ్ రిజల్ట్ కూడా మనకి తెలియాలి. సో ఇంత ఉందన్నమాట. సో ఇట్లా నేను ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నా అంటే, కొంతమంది మోడీని చూసి ఓట్లేస్తే ఇంకొంతమంది వ్యక్తిగత క్యాండిడేట్లను చూసి ఓట్లేస్తున్నారు. సో అందుకని సర్వే చెప్పలేనటువంటి పరిస్థితి తెలంగాణలో. మరి మిగతా వాళ్ళు చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తుర్రో మరి ఇప్పటి వరకు ఏమో, కానీ క్రమక్రమంగా వాళ్ళు వీళ్ళే ఎలా ఉన్నారు, వీళ్ళు వాళ్ళే ఎలా ఉన్నారు. మరి ఎవరిలా మారాలన్నా ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలోనే ఉంది. అది లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అయ్యే అవకాశం క్లియర్గా కనబడతా ఉన్నది.